సచిన్, కొద్దిసేపటి క్రితమే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు 2 డివైస్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒకటి సివిఆర్, ఇది కాక్పిట్ వాయిస్ రికార్డర్, మరోవైపు ఎఫ్డిఆర్, ఇది ఫ్లైట్ డేటా రికార్డర్. ఈ 2 డివైస్ ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. కొద్దిసేపటి క్రితమే సివిల్ ఏవియేషన్ అధికారులు కూడా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే ఇందులో కీలకంగా సమాచారం కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అయితే ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ లో ఈ పైలట్లు మాట్లాడుకున్నటువంటి సంభాషణ, వారు అక్కడి నుంచి ఏటీసీకి ఇచ్చినటువంటి కమ్యూనికేషన్, వారు ఏం మాట్లాడుకున్నది కూడా పూర్తి స్థాయిలో రికార్డ్ అవుతుంది. మరోవైపు ఫ్లైట్ డేటా రికార్డుకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మాత్రం ఫ్లైట్ లో ఏ టెక్నికల్ సమస్య వచ్చినా కానీ, ఏదైనా ఇష్యూ, చిన్నపాటి ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఆ ఫ్లైట్ ఎఫ్డిఆర్ లో రికార్డ్ అవుతుంది. కాబట్టి ఈ 2 డివైస్ని ఇటు దర్యాప్తు సంస్థలు కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. మరి కాసేపట్లోనే ఈ యొక్క డివైస్ కూడా ఢిల్లీకి తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఢిల్లీలో ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్ కార్యాలయంలో ఈ డివైస్ ని రిట్రీవ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇది ఒకవేళ ఇది ఓపెన్ అయితే ఇందులో ఉన్నటువంటి పూర్తి సమాచారం బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కానీ ప్రాథమికంగా సివిల్ ఏవియేషన్ సంబంధించినటువంటి అధికారులు చెప్తుంది ఏంటంటే, ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ కావచ్చు, ఆల్రెడీ ఏటీసీ నుంచి క్లియరెన్స్ వచ్చినప్పటికీ మొదటగా పైలట్లు మాత్రం అక్కడ క్లియరెన్స్ లేదు, ఆ రన్వే కొంత క్లియరెన్స్ లేదు, కాబట్టి మరొక రౌండ్ తిరిగి వస్తామని చెప్పేసి కూడా పైలట్ కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. మళ్ళీ మరొక రౌండ్ తిరిగి వచ్చినా కూడా ఏటీసీ కూడా మళ్ళీ కమ్యూనికేషన్ ఇచ్చినప్పుడు కూడా కొంత గ్రౌండ్ క్లియరెన్స్ అని లేకపోవడం వలన ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు కూడా ఇటు సివిల్ ఏవియేషన్ సంబంధించిన అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఈ యొక్క ప్రమాదంపై కూడా కొంతమంది రాజకీయ నేతలు కూడా కొంత అనుమానం కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. రీసెంట్ గా మమతా బెనర్జీ మాట్లాడినటువంటి అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇదంతా కూడా పులిస్టా పడాలంటే మాత్రం ఈ డివైస్ ఉన్నటువంటి సమాచారం బయటికి వస్తేనే మాత్రమే కొంత ఇష్యూ అనేది కూడా కొంత సర్దుమనేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తున్నాయి. సచిన్, రైట్, అంటే ఈ ప్రమాదానికి సంబంధించి ఆఫ్ కోర్స్ ఈ డేటా తెలిసిందో బయటికి అయితే మాత్రం చెప్పరు. ఆఫ్ కోర్స్ అది ఏ ఘటనకు సంబంధించి బ్లాక్ బాక్స్ డేటా దొరికినప్పటికీ బయటికి సమాచారం రాదు. బట్ ఎటువంటి కోణాలు ఇంకా వెలుగులోకి రావడం జరుగుతోంది. దాంతోపాటు ఇప్పటికే మమతా బెనర్జీ ఆరోపించిన సందర్భం, ఆయన ఇటు మహాయుద్ధ నుంచి బయటకు వచ్చేద్దాం అనుకున్నారు, ఆ క్రమంలోనే ఆయన మరణం అనుమానాలకు తావిస్తోందంటూ ప్రశ్నలు రైజ్ చేసిన క్రమంలో ఇటు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఎటువంటి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది? ఈ అంశం మీద ఎటువంటి రియాక్షన్ బీజేపీ నుంచి వస్తోంది? అంటే సచిన్, అంటే ఈ 2 డివైస్లు దొరికిన తర్వాత వీటిని రిట్రీవ్ చేసేందుకు కొంత టైం పడుతుంది. దాంట్లో ఉన్నటువంటి సమాచారం సేకరించడానికి ఈజీగా 4 to 6 months సమయం కూడా పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ సంబంధించినటువంటి ఆ డేటాను కూడా అధికారులు కలెక్ట్ కూడా చేయడం జరిగింది, దాన్ని రిట్రీవ్ కూడా చేయడం జరిగింది. దానికి ఉన్నటువంటి సమాచారం కూడా ఇంకా సేకరించినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అంటే దీనికి కొంత బృందాలు ఉంటాయి. అంటే టెక్నికల్ గా కొంత సీనియారిటీ కూడా అవసరం. దానికి కావాల్సినటువంటి ఆ బ్లాక్ బాక్స్ ఓపెన్ చేయడానికి కొంత సమయం కూడా పట్టేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి అహ్మదాబాద్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది ఆల్మోస్ట్ 6 months పైననే జరిగినటువంటి ప్రమాదం, ఈ యొక్క ప్రమాదం కూడా జరిగింది, అంటే 4 to 6 months బ్యాక్. కానీ ఈ రోజు నిన్న జరిగినటువంటి ఈ ప్రమాదాన్ని కూడా ఈ యొక్క బ్లాక్ బాక్స్ స్వాధీనమైంది. ఇందులో 2 డివైస్ రిట్రీవ్ చేయడానికి ఇంకా కొంత సమయం కూడా పట్టేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏవియేషన్ నుంచి కూడా వస్తున్నటువంటి ఆ సమాచారం కూడా అదే. కానీ మమతా బెనర్జీ చేసినటువంటి కామెంట్స్ ని కూడా ఇటు బీజేపీ చెందినటువంటి కొంతమంది ఎంపీలు కూడా తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మమతా చేసినటువంటి కామెంట్స్ కావాలని చెప్పేసి రాజకీయంగా ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఎన్నికల్ని కొంత డైవర్ట్ చేసేటువంటి విధంగా మమతా బెనర్జీ ఈ విధంగా కామెంట్స్ చేశారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కానీ శరద్ పవార్ కూడా ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది, ఇది క్రాష్ వల్లనే జరిగింది, ఇక్కడ కూడా ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి కూడా వారు ఆ కుటుంబ సభ్యుల నుంచి కూడా వారు క్లారిటీ కూడా ఇచ్చారు. కాబట్టి ఇది కొంత పొలిటికల్ గా కొంత యూటర్న్ తీసుకున్నటువంటి అవకాశం కూడా స్పష్టం అర్థమవుతుంది. ఆల్రైట్ నవీన్, అంటే ఈ ఘటనకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ విచారణ ప్రారంభించింది. విచారణలో విషయాలు వెలుగులోకి వచ్చాయా, లేకపోతే ఆయన అంత్యక్రియలు అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇటు ప్రభుత్వం ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? అంటే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో సివిల్ ఏవియేషన్ సంబంధించినటువంటి అధికారులు దర్యాప్తు కూడా చేపడుతున్నారు. కాబట్టి ఇది ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సమాచారం వచ్చిన తర్వాతనే ప్రభుత్వం కూడా కొంత ప్రకటన చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు అన్అఫీషియల్ గా సీఎంతో పాటు కొంతమంది మంత్రులు కూడా మాట్లాడారు.
ఇది కేవలం క్రాష్ వల్లనే క్రాష్ జరిగింది కాబట్టి ఇది సాధారణంగా జరిగింది, ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ లేదా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగి ఉండొచ్చు అని చెప్పేసి కూడా వారు కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది. కాబట్టి కొంత ప్రభుత్వం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలంటే కూడా కొంత సమయం కూడా పడేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఈ రోజు మరికాసేపట్లోనే అజిత్ పవార్ అంత్యక్రియలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది ముఖ్యమంత్రులు, ప్రధాని మోడీతో పాటు అమిత్ షా కూడా ఈ యొక్క అంత్యక్రియలకు పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పటికే అక్కడికి అనేక మంది శరద్ పవార్తో పాటు అజిత్ పవార్ చెందినటువంటి అభిమానులు కూడా చాలా మంది అక్కడికి చేరుకున్నారు. చివరిసారి అజిత్ పవార్ చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు అటువంటి ఇష్యూస్ ఎటువంటి క్రియేట్ కాకుండా మాత్రం ప్రభుత్వం కూడా కొంత సైలెంట్ గానే ముందుకు కూడా వెళ్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నవీన్. మొత్తంగా అయితే మాత్రం నవీన్ చెప్పినట్టుగా బ్లాక్ బాక్స్ను వెలికి తీయడం అంటే దాని రిట్రైవల్ గురించి మాట్లాడుకున్నా అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి మాట్లాడుకున్న ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేల మీద పడింది అంటే అంటే భూమి మీద పడింది కాబట్టి విమానం కూలిన వెంటనే గాలింపు బృందాలు విమానం వెనక భాగం ద టైల్ సెక్షన్ అంటూ ఉంటారు, టైల్ సెక్షన్ కోసం వెతుకుతాయి. అక్కడ నారింజ రంగులో ఉండడం వల్ల ఇది శిథిరాల మధ్యలో సులభంగా దొరికే అవకాశం ఉంటుంది. నీటిలో అయితే మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం. మరి దీని డేటా ఎక్స్ట్రాక్షన్ ఎట్లా? బ్లాక్ బాక్స్ దొరికిన వెంటనే సమాచారం రాదు, దాన్ని ల్యాబ్కి పంపాలి. ముందుగా ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేయడం ఉంటుంది. బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత దానిలో మెమరీ చిప్స్ను జాగ్రత్తగా బయటకు తీస్తారు. ఒకవేళ అది దెబ్బతింటే స్పెషల్ కెమికల్స్ ఉంటాయి, దాంతో వాటిని క్లీన్ చేసి డేటాను రికవర్ చేస్తారు. టైం గురించి మాట్లాడుకుంటే ఆ డేటాను డౌన్లోడ్ చేయడానికి కొన్ని గంటల టైం పడుతుంది, కానీ ఆ డేటాని అనాలిసిస్ చేయడానికి అసలు ఏం జరిగిందో ఒక నివేదిక రూపంలో ఇవ్వడానికి మాత్రం కొన్ని వారాల నుంచి నెలల సమయం పడుతూ ఉంటుంది. ఫ్లైట్ డేటా రికార్డర్ దాంట్లోని గ్రాఫ్లు, కాక్పిట్ వాయిస్ రికార్డర్లోని ఆడియోను ఒకదాంతో ఒకటి సింక్రనైజ్ గురించి మాట్లాడుకుంటారు, సరిపోల్చుకోవాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగిన సెకండ్లలో విమానం పరిస్థితిని రీక్రియేట్ చేయాల్సిన సందర్భం కూడా ఒకసారి ఉంటూ ఉంటుంది. అంటే రీక్రియేట్ చేస్తారన్నమాట. మనకి అంటే డీటెయిల్గా అంతా చెప్పరు, బట్ దాని ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో భారతదేశంలో ఏదైనా పౌర విమానం కనుక ప్రమాదం జరిగితే వెంటనే విచారణ చేసే ప్రధానమైన సంస్థ ఇది కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది, స్వతంత్రంగా పనిచేస్తూ ఉంటుంది. డీజీసీఏ కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తుంది, కానీ లోతైన విచారణను మాత్రం ఏఏఐబికి అప్పగించడం జరుగుతుంది. ఏఏఐబి అంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. ప్రిలిమినరీ రిపోర్ట్ వస్తుంది. ముందుగా ప్రమాదం జరిగిన కొన్ని రోజుల్లోనే అసలు ఏం జరిగిందనే దాని మీద ఒక ప్రాథమిక నివేదిక తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత విమానయాన నిపుణులు, ఇంజనీర్లు, సీనియర్ పైలట్లతో ఒక కమిటీని వేయడం జరుగుతుంది. వీళ్ళు బ్లాక్ బాక్స్ డేటాను, అలాగే ఆ విమానానికి సంబంధించి శకలాలు ఉంటాయి కదా, విడిభాగాలు ఉంటాయి కదా, వాటిని అక్కడున్న క్లైమేట్ని వీటిని పరిశీలించి అక్కడ పరిస్థితిని సమీక్షించి దాని తర్వాత దాని మీద పూర్తిగా ఆ రిపోర్ట్కి ప్రిపేర్ అవుతారన్నమాట. ఇక ఫైనల్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటారు. విచారణ పూర్తయిన తర్వాత ప్రమాదానికి కారణం అంటే పైలట్ తప్ప, లేకపోతే టెక్నికల్ లోపమా, లేకపోతే అక్కడ ఉన్న క్లైమేట్ కండిషన్స్ ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయా అనేది క్లారిటీ వస్తుంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అక్కడి నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా అంతే, ఫ్లైట్ రికార్డర్ ఎక్విప్డ్ చూసారు కదా, ఇన్ఫ్యాక్ట్ ఫ్లైట్ రికార్డర్ది అలాగే ఉంటుంది, అది తోక భాగంలో ఉంటుంది. ఒకవేళ ప్రమాద తీవ్రత ఇంకా బీభత్సంగా ఉంటే కనుక అప్పుడు చెప్పలేం, కానీ బట్ మనకు అందుతున్న సమాచారం, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంత వేగంగా ఈజీగా డ్యామేజ్ అయ్యే వస్తువు కాదది. దీనికోసం చాలా కష్టపడుతూ ఉంటారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాల మీద పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీఆర్ డిస్కషన్ ఇస్ అడ్వైజ్డ్. ఒక్కసారి నిన్న ప్రమాద దృశ్యాలు చూద్దాం. మరి ముఖ్యంగా ఇఫ్ పాసిబుల్ మమతా బెనర్జీ నిన్న మాట్లాడడం జరిగింది. మమతా బెనర్జీ నిన్న అజిత్ పవార్ మీద మాట్లాడుతూ అనుమానాన్ని వ్యక్తం చేశారు. అనుమానాన్ని వ్యక్తం చేయడం జరిగింది మరణం మీద, అండ్ దాని గురించి కూడా మాట్లాడుకున్న సందర్భం. రైట్, ఒక్కసారి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్రైట్, ఒక 2 నిమిషాల్లో మనం ఆ బయటని ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాను. విమానం బ్లాక్ బాక్స్కి సంబంధించి ఎందుకు ఇప్పుడు డిస్కషన్ వస్తుందంటే కనుక ఏకంగా మాట్లాడిన మాట అంటే ఎవరన్నారని మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు పశ్చిమ బెంగాల్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మహిళ, ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేసిన ఆరోపణల కారణంగా ప్రస్తుతం ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఇందుకీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం.
Message of Ajit Pawar, Deputy Chief Minister. He died today morning in a plane crash. I'm really shocked to see the news. There is no safety and security of the people of this country. Even the political leaders, I do not know what is the fate of the opposition political parties, but he was very much with the ruling party. But before few days ago, I came to know that from social network that somebody from other party, they gave a statement that Ajit Pawar is willing to leave the BJP. And now what happened today, I need proper investigation under the supervision of Supreme Court. Only we have the trust on Supreme Court, no other agency. All the agencies are being totally purchased. And really it's a great loss for the country. Maybe he's from the opposition. Now he's from the opposition. But tomorrow he's supposed to join the original force of their party. My condolences to the family, Maharashtrian people.